ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ద లార్డ్ బ్లెస్ దే అండ్ కీప్ దే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట ఎవరి గురించి ఎవరు పలుకుచున్నారు అంటే, నాజీరు చేయబడిన వారిని గురించి ఇక్కడ పలుకుచూ ఉన్నారు. మోషేకు దేవుడు ఇలాగున సెలవిచ్చాడు. ఇది మోషే పలుకుచున్నటువంటి మాట ఇశ్రాయేలు జనాంగమును గురించి. ఏమి మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎవరి కోసం మాట్లాడుతున్నాడో ఇదే అధ్యాయం 1వ వచనం నుండి ధ్యానం చేసుకుందాము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షరసములను మానవలెను. ద్రాక్షరసపు చిరకనైనను మద్యపు చిరకునైనను త్రాగవలదు. ఏ ద్రాక్షరసమునైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండివి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నీయు పచ్చికాయలే గాని పైతోలే గాని ద్రాక్షవల్లిని పుట్టిన దేదియు తినవలదు. అతడు నాజీరొకటకు మొక్కుకొనిన దినములన్నిటిలలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరుచుకొనవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీయు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవుట వలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు పవిత్రపరచబడు దినమున అనగా 7వ దినమున తన తల గొరిగించుకొనవలెను. 8వ దినమున అతడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న యాజకుని యొద్దకు తేవలెను. అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారార్థ బలిని 2వ దానితో దహన బలిని అర్పించి వాడు శవము ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరచుకొనవలెను. మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములు మరలా యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా 1 ఏడాది గొర్రెపిల్లను తీసుకుని రావలెను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరచబడెను గనుక మునుపటి దినములు వ్యర్థములైనవి. నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తరువాత వాని గూర్చిన విధి ఏదనగా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వానిని తీసుకొని రావలెను. అప్పుడు అతడు దహన బలిగాను నిర్దోషమైన 1 ఏడాది మగ గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన 1 ఏడాది ఆడ గొర్రెపిల్లను సమాధాన బలిగాను నిర్దోషమైన 1 పొట్టేలును గంపెడు పొంగని పిండి అనగా
గోధుమ పిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణముగాను అర్పణముగాను యెహోవా యొద్దకు తేవలెను. అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధిని వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పింపవలెను. యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేళ్లను యెహోవాకు సమాధాన బలిగా అర్పింపవలెను. వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలెను. అప్పుడు నాజీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద తన వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు గొరిగించుకొని ఆ వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు తీసుకొని సమాధాన బలి ద్రవ్యము కిందనున్న అగ్నిలో వేయవలెను. మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను ఆ గంపలో నుండి పొంగని ఒక భక్ష్యమును పొంగని ఒక పూరిని తీసుకొని నాజీరు తన వ్రతదిన సంబంధమైన వెంట్రుకలు గొరిగించుకొనిన పిమ్మట అతని చేతుల మీద వాటిని ఉంచవలెను. తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరను ప్రతిష్ఠితమైన జబ్బతోను యాజకునికి ప్రతిష్ఠితమగును. తరువాత ఆ నాజీరు ద్రాక్షరసము త్రాగవచ్చును. మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చుదాని గూర్చిన విధియు అతడు నాజీరై ఉన్నందున యెహోవాకు అర్పింపవలసిన దాన్ని గూర్చిన విధియు ఇదే. తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇదంతయు చేయవలెనని చెప్పుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలన్నీ మోషేకు యెహోవా చెప్పాడు. తర్వాత యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు గనుక మోషే అహరోనుతో చెబుతాడు. అహరోనుతో ఈ మాటలు దేవుడే చెప్పమని చెప్పాడు గనుక అహరోనుతో చెప్తాడు. తర్వాత 23వ వచనం నుండి ఈ విధమైన ఆశీర్వాదపు మాటలు ఉంటాయి. అవేమనగా, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. దేవునికి స్తోత్రము. ఇది ఆశీర్వాదపు మాట. ఎవరు దీవిస్తారు? యాజకులు దీవిస్తారు. ఎవరిని దీవిస్తారు? ఇశ్రాయేలీయులను దీవిస్తారు. ఎవరి పేరిట దీవిస్తారు? యెహోవా పేరిట ఇశ్రాయేలీయులను యాజకులు దీవిస్తారు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట. తర్వాత యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆశీర్వాదపు మాట. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. యాజకులు ఈ 3 ఆశీర్వాదపు మాటలు పలకాలి. యాజకులు పలికిన మాటలను దేవుడు స్థిరపరుస్తాడు, వారి మీద నెరవేరుస్తాడు. దేవునికే స్తోత్రము, దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, నాజీరు చేయబడిన వారు ఎలాగునుండాలి, యాజకులైన వారు ఎలాగున దీవించాలి, ఎలాగున ఇశ్రాయేలు ప్రజలను మీరు దీవిస్తారో ఈ వాక్యంలో మేము తెలుసుకున్నాము. తండ్రి, అందును బట్టి మీకు వందనాలు. మీరిచ్చిన వాగ్దానము ఈ రోజంతా మా మీద నెరవేర్చండి, ఈ జీవితకాలం అంతా నెరవేర్చండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అన్న మాట ఎల్లప్పుడూ మా మీద ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.